బహుశా వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇది కనుమరుగు కావాలని కోరుకుంటున్న వారంలో మనకెవ్వరికి తెలియకుండా ఉన్నటువంటి ఫస్ట్ పర్సన్ జూనియర్ ఎన్టీఆర్. నువ్వు ఓపెన్ అంటున్న మాట ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. టీడీపీ మీద బురదలని అనుకున్నప్పుడు కారణాలేవి కనపడతలేదు అనుకున్నప్పుడు చల్లాసి మొత్తం చల్లేశారా వాళ్ళకి మొత్తం వాడేసారు అనుకున్నప్పుడు రే పట్టండి పట్టండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేరును పడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ని వాడేస్తున్నారు. ఈరోజు మరల అదే జరిగింది. ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎవరు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టీడీపీ. ఇతను టీడీపీ యువ నాయకుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని వారు 2 ఎలా వేస్తారా ఏడ అండ్ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ నుంచి తప్పుగా మాట్లాడినాడు, ఇంకేదో పదాలేవో వాడాడు. ఏది వైరల్ అవుతున్న ఆడియో వింటే నేను అవతల వ్యక్తితో పర్సనల్గా ఈయనేదో మాట్లాడాడు. ఇద్దరు వ్యక్తుల మధ్యనటువంటి పర్సనల్ సంభాషణ బయట డయాస్ మీద వాటి మీద మాట్లాడింది కాదు. ఇన్ కేస్ అది నిజం కనుక అయితే దానిని మొత్తానికి ఎవరో బయట పెట్టారని అనుకుందాం. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కదా, అది పార్టీ మొత్తానికి ఆపాదించి టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకం లోకేష్ ఇదంతా చేపిస్తున్నాడు. ఎంత దుర్మార్గం అండి అసలు అది. ఏది ఈ ఆడియోలు నిజం అయితే ఇదంతా ఇప్పుడు వచ్చేసి ఏంటి, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఏకంగా వీడియోని రిలీజ్ చేశాడు. ఎవరు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ఏమని, ఎవరో నా మీద గత 16 నెలలుగా అంటే నేను గెలిచిన తర్వాత నుంచి కూడా నా మీద బురద జల్లుతూ లేనిపోయినటువంటి వాటిలో నాకు సంబంధం లేని వాటిలో నన్ను ఇరికిస్తున్నారు. ఇప్పుడు ఏ ఆడియో అయితే వైరల్ అవుతుందో అది నేను కాదు, ఆ ఆడియో మార్ఫింగ్. నేను ఆల్రెడీ పోలీసుకి కంప్లైంట్ కూడా చేశాను. వాళ్ళ ఆడియో అసలు ఎవరిది ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం బయటికి లాగుతున్నారు. నేను జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి కుటుంబానికి వీరాభిమానిని. అటువంటిది నేనట్ట ఆయన గురించి అసలు మాట్లాడతాను, ఇది ఫేక్ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ తర్వాత నేను మరలా ఆడియో విన్నా. అది నిజమా అబద్ధమా అన్నప్పుడు ఆయన గొంతు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కాబట్టి జనరల్గా వింటున్నప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ ఉంది. మధ్యలో ఓ చోట అనంతపురం ఎమ్మెల్యే అని చెప్పేసి అంటుంటే నాకు అనిపించింది, ఎంత అనంతపురం ఎమ్మెల్యే అయినా ఇలా ఏ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు అంటే వాంటెడ్గా ఇది ఎవరో క్రియేట్ చేశారని చెప్పేసి నాకు అక్కడ అనిపించింది. మరలా అంటున్నా, అది ఫేక్ అని ఇతను అంటున్నాడు, నిజం అబద్ధం తేల్చాలని ఇతను అంటున్నాడు, ఎవరో కుట్రపడినారు అంటున్నాడు. నేను దాని గురించి మాట్లాడతాను. నిజం అని చెప్పేసి అనుకుందాం. ఆ నిజం అని చెప్పేసి అనుకున్న దానిలో అనంతపురం ఎమ్మెల్యేని అంత ఇదిగా చెప్తున్నాడంటే ఒక ఎమ్మెల్యే అంటే అలా చెప్పుకోడు. సో వాంటెడ్గా ఇక్కడ నాకు కొంచెం తేడా కొడుతుంది తప్ప వేరేదేది కాదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీరు సీఎం అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఫ్లెక్సీలు పెడతారు, హడావుడి చేస్తారు. ఎవరు అసలు మీరు నిజంగా చెప్పండి? జూనియర్ ఎన్టీఆర్ నిజంగా అభిమానులని మీరు? జూనియర్ ఎన్టీఆర్ 1,00,000 సార్లు చెప్పుంటాడు నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు అని. జూనియర్ ఎన్టీఆర్ని సీఎం అని ముందు పెడుతూ లోకేష్ని చంద్రబాబు అనరాని మాట్లాడుతున్నారు మీరు. అది జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఏమంటారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే పార్టీకి సంబంధించి నా అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచా నేను వస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు నా తాతయ్య పెట్టినటువంటి టీడీపీనే నా పార్టీ అని చెప్పలేదా? ఇంత క్లారిటీగా ఆయన ఉన్నప్పుడు రాజకీయాల్లోకి నేను రానని అన్నప్పుడు కేవలం ప్రచారానికి సంబంధించి ఏదైనా వేరే పనులకు నేను ఉపయోగపడుతుంటే నువ్వు వాడండి వాడుకోండి నేను సిద్ధమని ఆయన అన్నప్పుడు ఇంకేంటి మీరు జూనియర్ ఎన్టీఆర్ని ముందు పెట్టి మిమ్మల్ని రెచ్చగొడుతూ అసలు దారుణమైన శవరాజకీయం చేస్తుంది వైసీపీ కాదా? జగన్మోహన్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ కలిపి ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేసింది వైసీపీ కాదా? జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు నా పార్టీ టీడీపీ అని అంటున్నప్పుడు, మా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంటున్నప్పుడు మీరు నందమూరి ఫ్యామిలీకి నారా ఫ్యామిలీకి చుచ్చుబెట్టే విధంగా వైసీపీని మధ్యలో తీసుకొచ్చేసి ఘోరంగా మాట్లాడుతుంది ఎవరు? మీరు కాదు. అన్నింటికి మించి పాపం జూనియర్ ఎన్టీఆర్ ఈ వాడు ఎందుకంటానంటే రోజా అన్నది ఇప్పుడు ఆ వీడియోని మొత్తం వైరల్ చేస్తున్నారు, మొత్తం ట్రోలింగ్ మీమ్స్. ఏంటి బాబాయ్ అనేసింది, ఇంకేముంది జూనియర్ ఎన్టీఆర్ బ్యాట్ అమ్మదని చెప్పేసి ట్రోలింగ్లు మీమ్స్. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా హిట్ల మీద హిట్లు పడతాయి. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో, ఆయన మించినోడు లేడు.
ఇక నుంచి జూనియర్ ఎన్టీఆర్ తిరుగు లేదు, ఆయన సినిమాలు మొత్తం హిట్లే అని చెప్పేసి ఈమె అంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాపం భయపడుతున్నారు. ఏవైతే మూఢనమ్మకాలు అమ్మాయిలు ఉంటారో వాళ్ళు భయపడుతున్నారు, అమ్మ బాబాయ్ రోజు ఎన్టీఆర్ ఇలా వేసిందని. అదే సమయంలో హరిహర వీరమల గురించి మాట్లాడి సినిమా చూసింది అసలు ఏమా? ఆ సినిమా చూసిన ఏ ఒక్కరు కూడా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. సినిమా బాగుంది. బట్ స్టార్టింగ్ నేను మనం చెప్పినట్టున్నా టికెట్ రేట్లు పెంచడం వల్ల సినిమాకి ఎక్కువ మంది రాలేకపోయారు. అది తప్ప వేరేది. దానికి తోడు అనకూడదు కానీ పేతురు బ్యాచ్, ఇక మరి కొంతమంది వాంటెడ్, కొంతమంది అందరూ కాదు, కొంతమంది నిజమైన క్రైస్తవులు, నిజమైన ముస్లింలు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులను గౌరవిస్తారు అండ్ ఎప్పుడు కూడా ఒకరి యొక్క చెడు కోరుకోరు. కొంతమంది వాంటెడ్ స్క్రాప్ గాళ్ళు, సైకో గాళ్ళు హరిహర వీరమల ఘోరాతి ఘోరం నెగిటివ్ ప్రచారం చేశారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. అండ్ ఆ దిక్కుమలన ఆ 2 సెకండ్లు 3 సెకండ్లు VFX సీన్ ఉంది, అది వర్స్ట్గా ఉంది. అది ముందు తీసేసి ఉంటే ఇబ్బంది లేకపోతే. నేను తర్వాత చూశాను, అప్పుడు సూపర్ ఉంది కదా అనిపించింది. తర్వాత ఇంకొక అతి పెద్ద తప్పు వీళ్ళు చేసింది, బాలీవుడ్లో కూడా రిలీజ్ చేయాల్సింది ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయాలి. అది అతి పెద్ద తప్పు. బాలీవుడ్లో రిలీజ్ చేస్తుంటే హిందీ బెంట్లో సూపర్ డబ్బులు హిట్ అయిపోయింది ఈ సినిమా. అది వాళ్ళు చేసిన తప్పు. ఇది వైసీపీలకు తెలియదు. సో విషయం ఏంటంటే సినిమాలు చూడరు, అడ్డదిడ్డంగా నెగిటివ్ ప్రచారం చేస్తారు. హీరోలు వాళ్ళంతా ఫ్రెండ్లీగానే ఉంటారు, హీరోలు ప్రొడ్యూసర్ వాళ్ళంతా క్లోజ్గానే ఉంటారు. ఎవడో ఎక్కడో ఏదో వాగితే దాని పార్టీకి మొత్తం ఆపాదించి కంపు చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు. ఇలా పాపం సందర్భం ఉన్నా లేకుండా జూనియర్ ఎన్టీఆర్ని ముందు పెట్టి ఘోరంగా నీచమైన రాజకీయం చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు. ఇక విషయము టీడీపీ అధినేత చంద్రబాబు గారి దాకా వెళ్ళింది అని ఓపెన్గా చెప్పేశాడు. ఆముదాల వలస కోనం రవి అనుకుంటా అతను, మన గుంటూరు ఈస్ట్ నసీరా ఎవరో ఎమ్మెల్యే అతను, ఇప్పుడు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర అనంతపురం ఇతను, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఓపెన్గానే చెప్పేశాడు. పార్టీ ఫస్ట్, వ్యక్తిగతం అన్నది ఏదైతుందో అది లాస్ట్. మీరు మాట్లాడే మాట, మీరు నడిచే నడక, అంటే ఎలా అంటే మీరు ఏం చేసినా సరే అది పార్టీకి నష్టం రాకూడదు. మీ వ్యక్తిగతం అన్నది ఏదైతుందో 4 గోడల మధ్య మీకు సంబంధించి ఉండాలి. అది బయటకు వస్తున్న ఆడియో అయినా, వీడియో అయినా, మాట అయినా, ఏదైనా కానీ అది ఈ సమాజానికి ఏమని వెళ్తుంది? టీడీపీ వాళ్ళు అన్నారా, టీడీపీ ఎమ్మెల్యేరా అన్నట్టు వెళ్ళిద్ది. పలానా కోన రవి, పలానా దగ్గుబాటి ఇలా వెళ్ళవు. అది మీకు ఎందుకు అర్థం కాదు? ఇంకా ఇలాగే ఉంటే ఎంత ఇబ్బంది ఒకసారి మీరు ఆలోచించని చెప్పేసి ఈయన క్లాస్ పీకాడు. ఇక అప్పుడు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర వచ్చి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. మరలా చెప్పాడు, అయ్యా నేను కాదది, నన్ను క్షమించండి. ఒకవేళ ఎవరన్నా ఎన్టీ రామారావు బాధపడి ఉంటే నేను కాదది, ఒకవేళ నేనని మీరు అనుకుని ఎవరైనా బాధపడితే ఇబ్బంది పెట్టి నన్ను క్షమించండి అన్నాడు. నేను కంప్లైంట్ ఇచ్చి అది మార్ఫింగ్ కాదో తెలుస్తాను అన్నాడు. నెక్స్ట్ కోనం రవి, ఆయన ఆముదాల వలస, ఆయన ప్రిన్సిపల్ ఎవరి మీద ఫైర్ అయితే సమ్మేదో అంటే నెక్స్ట్ కోపడుతుంది, ఏదంటే ఆమెకు నా వల్ల కదని బాధపడుతూ ఉంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఆమె డొనేషన్లు ఎక్కువ తీసుకుంటుంది, అందుకే నేను కోపడినప్పుడు వేరేది కాదని ఆయన అన్నాడు. నెక్స్ట్ గుంటూరు ఈస్ట్, అసలు ఆ రాష్ట్రాలకి నాకు సంబంధం లేదురా బాబు, వాళ్ళు మార్ఫింగ్ అని చెప్పేసి అతను చెప్పుకుంటూ వచ్చాడు. సో ఓవరాల్గా ఏదైతే వైసీపీ టీడీపీ మీద బురదలను చూస్తుందో దానికి అవతల వాళ్ళు క్లారిటీ ఇస్తూనే వైసీపీ చేసినటువంటి దిక్కుమల పని ఏంటో చెప్తూనే ఉన్నారు. సో అంతిమంగా ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఒకే ఒకటి, ఏపీలో వైసీపీ అనేది ఉనికిలో ఉండంగా జనాలను ప్రశాంతంగా ఉండనివ్వరు. అదైతే నిజం.